అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. ఇక ఈ మంచి మోటివేషనల్ కోట్తో ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ముందుగా అయితే ఈ వీడియోని మొత్తం చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కనుక ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే వెంటనే నోటిఫికేషన్. ఇక్కడైతే వీడియో రన్ అవుతూ ఉంటుందండి. మనం తమ్నైల్లో చూపించినట్టుగా హౌస్ వైఫ్గా ఉండడం అదృష్టమా లేక దురదృష్టమా, దీని గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఎవరైనా ఇంట్లో ఉండు బాధపడుతూ నేనేమీ చేయలేకపోయానని బాధపడే వాళ్ళకే వీడియో అనమాట. హౌస్ వైఫ్కి ఒక మోటివేషనల్ వీడియో అన్నట్టుగా ఉంటుంది. ఇక వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక హౌస్ వైఫ్గా ఉండడం అనేది చాలా చాయిసెస్ మీద ఉంటుందండి. కొంతమంది వాళ్ళే చాయిస్గా తీసుకుని ఉంటారు. కొంతమంది ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తారు. కొంతమంది పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చని, ఇలా రకరకాల రీజన్స్ వల్ల చాలామంది హౌస్ వైఫ్గా ఉంటారు ఇంట్లో. సో అయినా కానీ వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న బాధ ఉంటుందన్నమాట. ఏమీ చేయలేదు, ఎంతో కొంత చదువుకున్నాను, నా చదువు తగ్గట్టు అని అనుకుంటారు. ఎక్కువగా వర్కింగ్ ఉమెన్స్తో కంపారిజన్ చేసుకుంటారనమాట. వాళ్ళు వర్కింగ్ ఉమెన్ మంత్ అయ్యేసరికి ఎంతో కొంత సంపాదిస్తున్నారు అని చెప్పేసి. నిజమే, వాళ్ళతో కంపేర్ చేసుకోండి. బట్ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ పూర్తి లైఫ్ అయితే మనకు తెలియదు. వాళ్ళకి మంత్ ఎండింగ్ వచ్చే సాలరీ మాత్రమే మనకి తెలుసు. వాళ్ళు ఎన్ని కోల్పోతున్నారో మీకు నిజంగా తెలియదండి. వాళ్ళు ఎంత స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారో మీకు నిజంగా తెలీదు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఉంటుంది స్ట్రెస్, మన అంత ఉండదు అనమాట. ఒకవైపు ఆఫీస్ స్ట్రెస్, ఒకవైపు ఇంట్లోని, ఇవన్నీ అయితే ఉండదు. సో నాకు తెలిసి ఏంటంటే హౌస్ వైఫ్గా ఉంటూ కూడా మనం ఇంట్లో మనకి నచ్చిన పనులు కొన్ని ఇవన్నీ చేసుకోవచ్చు. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా అంటే ఏంటంటే హౌస్ వైఫ్గా ఉంటే కనుక ఇంట్లో మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. చాలా టైం ఉంటుంది మనకు నచ్చిన పని చేసుకునే దానికి. కంపారిటివ్లీ వర్కింగ్ ఉమెన్కి అయితే చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేరు. అలానే మంచి ఫుడ్ కావాల్సినది వండుకొని తినలేరు నిజం చెప్పాలంటే. ఒకవేళ వీకెండ్ లాగా సాటర్డే సండే సెలవు వచ్చినా కానీ అప్పుడు కూడా ఏదో ఒక పని అయితే ఉంటుంది. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కువగా టైం ఉంటుంది, మనం నచ్చిన పని చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ కూడా హిడెన్ టాలెంట్ ఒకటి ఉంటుందండి. అదైతే వర్కింగ్ ఉమెన్స్లో కంటే హౌస్ వైఫ్స్లో వాళ్ళకి బయట తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే చాలామందికి డ్రాయింగ్ ఇష్టం ఉండొచ్చు, అది చేసుకోవడానికి టైం ఉంటుంది. లేకపోతే స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు, లేకపోతే కొత్తగా ఆర్ట్ ఏమైనా నేర్చుకోవచ్చు. ఇలా రకరకాలుగా చేసుకునేందుకు టైం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఉమెన్స్ అనేది ఖచ్చితంగా మేడ్ మీద ఆధారపడాలండి. ఎందుకంటే ఇంట్లో పని అంతా చేసుకొని వర్కింగ్ ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా చాలా కష్టం కదా. వాళ్ళైతే ఖచ్చితంగా మేడ్ని మెయింటైన్ చేయాలి. బట్ హౌస్ వైఫ్స్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండే పనిని వాళ్ళే చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే కనుక వెయిట్ గెయిన్ అవ్వరండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలామంది వెయిట్ గెయిన్ అయిపోయి దాన్ని తగ్గించడానికి నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇష్టమైన ఫుడ్ తినడానికి ఉండదు, తర్వాత ఏమన్నా తినాలనిపించినా కానీ తినలేరు అనమాట. అలా కాకుండా మనం ఇంట్లో పని మొత్తం మనమే చేసుకుంటే కనుక ఎందుకు వెయిట్ గెయిన్ అవుతాం చెప్పండి. సో అలాగా ఒక బెనిఫిట్ అనమాట. ఇక ఏంటంటే మన పాతకాలంలో బట్టలు ఉతికడము, తర్వాత గిన్నెలు తోమటము, కూర్చొని, ఇవన్నీ కూడా ఒక ఎక్సర్సైజ్ లాగేనండి. అందువల్లే పాతకాలంలో చూస్తే కనుక పొలాల్లో పని చేసుకునే వాళ్ళు, ఇంట్లో పని అంతా చేసుకునే వాళ్ళు ఎప్పుడు అంత వెయిట్ అయితే గెయిన్ అయ్యేవారు కాదు. ఇప్పుడే ఎందుకు అవుతున్నామంటే మనకి ఈ మిషన్స్ ఇవన్నీ వచ్చేసి మనం చేసే వర్క్ తక్కువైపోయింది, ఆ మిషన్స్ చేసే వర్క్ ఎక్కువైపోయింది అనమాట. సో అది మనం ఇంట్లో ఉండే వాళ్ళైతే అది మనమే చేసుకోవచ్చు. దీనివల్ల ఇది కూడా బెనిఫిట్. అఫ్కోర్స్ కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయన్నమాట. ఏంటంటే వర్కింగ్ ఉమెన్కి మంత్ ఎండ్ అయ్యేసరికి శాలరీ వస్తుంది, మనకి శాలరీ రాదు, అంతే. ఇంకెంతకు మించి దెర్ ఇస్ నో డిఫరెన్స్ అండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇందాక చెప్పాను కదండి, హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. దాన్ని మనం కనుక్కున్నామంటే కనుక మనకు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. ఈవెన్ చాలామంది ఆర్ట్ చేస్తున్నారు, ఇంట్లోనే క్రాఫ్ట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మనకి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకి అలుపు రాదనమాట. వర్క్ ఫినిష్ అయిపోయే వరకు మనం అయితే ఆ వర్క్లోంచి బయటకైతే రాలేమండి. మనం ఇష్టంతో చేస్తాం కాబట్టి ఫినిష్ చేసే లేగాలనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మనకి బాడీ సహకరించకపోవచ్చు, ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత బాడీ అయితే సహకరించదు కదండి. సో ఇక ఏంటంటే నేను కూడా అలానే అనుకునేదాన్ని, హౌస్ వైఫ్గా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము అని చెప్పేసి. చిన్న చిన్న బిజినెసెస్ అయితే చేసుకోవచ్చు, మరీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకునేవి కాకుండా మనకు ఇష్టమైన నేర్చుకోవటము, లేకపోతే చిన్న చిన్న బిజినెస్, బేకింగ్ బిజినెస్, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. సో అంతే తప్ప హౌస్ వైఫ్గానే
ఉంటున్నామని చెప్పేసి ఎవరో మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారని మీరైతే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం హ్యాపీగా ఉండాలి. మనకి ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే మనకి దేవుడు మన ఫైనాన్షియల్గా పర్వాలేదు, మన హస్బెండ్ సంపాదిస్తే మనకు సరిపోతుంది, మనం మరీ బయటకు వెళ్ళి చేయాల్సిన అవసరం అయితే మనకి దేవుడు కల్పించలేదు. అదొకటి సంతోషమైన విషయమే కదా. అలాగని ఆడవాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండకూడదా అంటే ఉండకూడదని కాదండి, ఉండాలి. ఏదో చిన్న చితకా చేసుకుంటే సరిపోతుంది, మరీ మనం వెంపర్లాడాల్సిన అవసరం లేదండి. ఇది నా ఫీలింగ్ అనమాట. మీకు ఈ వీడియో కనుక ఎంతో కొంత మోటివేషన్గా అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి కంటెంట్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.